హాయ్ వెల్కమ్ టు మగన్ క్రియేషన్స్. ఈరోజు యమ్మీ పొటాటో ఫ్రై చూపించిపోతున్నానండి. పొటాటో ఫ్రై అంటుకోకుండా పొడి పొడిగా ఎలా రావాలో చూద్దాం. ఇప్పుడు దీనికోసం ఆలుగడ్డలు తీసుకొని ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్నాను. వీటిని ఉడికిపోయినాయి కదా, ఇలా కట్ చేసి పెట్టేసుకుందాం. మరీ చిన్న ముక్కలు అయితే అవసరం లేదు, ఇంత ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఆలు ఉడికించుకునేటప్పుడే 50% ఉడికించుకోండి, మరీ ఎక్కువగా ఉడికించుకోవద్దు, అప్పుడు కడాయికి అంటుకుపోతుంది. ఇదే చిన్న లాజిక్. దీనిలో ఇప్పుడు కడాయి హీట్ అయ్యాక ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి పోపు గింజలు వేసి వేగాక దీనిలోనే కట్ చేసుకున్న చిన్నులపాయలు కూడా వేసి వేగనిద్దాం. ఓకే, ఇది వేగిపోయింది కదా, ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసి ఇవి కూడా వేగనిద్దాం. ఆలు ఎక్కువ ముందలే ఉడికిపోయింది అనుకోండి, ఆలు అసలు కడాయికి ఊరికనే పట్టేస్తుంది. ఇప్పుడు ఇలా చేసుకున్నా కూడా కొంచెం కడాయికి పట్టిద్ది, కానీ పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి ఈ ఫ్రై. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆలు అంటే అందరికీ ఇష్టం కదా, పిల్లలైనా పెద్దలైనా. ఇలా చేసుకుంటే పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీనిలోనే పసుపు కూడా వేసి, దీనిలోనే కొంచెం ఉడికింది కదా, టేస్ట్కి సరిపడా సాల్టు, కారం కూడా వేసి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపేసుకొని ఒక్క 2 మినిట్స్ మళ్ళా దీన్ని లో ఫ్లేమ్ మీద మగ్గనిద్దాం. చూడండి, ఆలు కదా ఊరికనే కడాయికి అంటుకుపోతుంది, కానీ ఏమాత్రం గడ్డ చిదిరిపోకుండా మంచిగా వచ్చేసింది చూడండి ఫ్రై. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా చేసుకుంటే ఆలు ఫ్రై చారులోకైనా పప్పులోకైనా విడిగా తినడానికైనా కూడా పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆలు అంటే అందరికీ ఇష్టమే కదా. ఓకే, దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత పొడిగా వచ్చేసిందో. యమ్మీ ఆలు ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you. Thanks for watching.